హాయ్! ఈ బ్లౌజ్ మోడల్ డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ చేసాము. మీ హ్యాండ్స్‌లో వాడిచ్చిన ఫ్లవర్‌ని అలానే సెట్ చేసుకొని, ఆ కలర్ కాంబినేషన్స్‌తోనే సెట్ చేసుకున్నాము. ఎలా ఉందో చూడండి. ఓన్లీ కట్ వర్క్ డిజైన్. హ్యాండ్‌లో ఇలా ఇచ్చారని మనం ఇలా కట్ వర్క్ చేపిచ్చాము. నెక్ షేప్ ఇచ్చాము. ఇది కూడా సింపుల్ డిజైనే. మొత్తం నెక్ మొత్తం ఎమింగ్ వస్తుంది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ మిడిల్‌లో ప్యాచ్ వర్క్, ఈ ప్యాచ్ తీసుకొని ఇలా స్క్వేర్ గా చేసుకొని ప్యాచ్ చేసుకొని ఈ బార్డర్ మిగిలింది అన్ని అంటే వన్ సైడ్ బార్డర్ ని ఇలా బార్డర్ సెట్ చేసుకున్నాము. డిఫరెంట్ గా ఉండేదానికి ఇది ప్యాచ్ సెట్ చేసుకున్నాము. ప్యాచ్ చుట్టూ పైపింగ్ ఇచ్చేసాను కొంచెం హైలైట్ అవ్వడానికి. ఇలా సింపుల్ ప్యాచ్ వర్క్ డిజైన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ గా కట్ వర్క్ చేయించుకున్నారు. ఈ బ్లౌజ్ మొత్తము మనకు ఇలా థ్రెడ్ వర్క్ ఉంది కాబట్టి వీళ్ళు వర్క్ చేయించుకున్నాను. దాంట్లో పింక్ కలర్ కూడా ఉంది కాబట్టి నేను పింక్ కలర్ తో కట్ వర్క్ చేశాను. సింపుల్ కట్ వర్క్ బ్లౌజ్. ఇది కూడా కట్ వర్క్ క్యాన్వాస్ కట్ వర్క్ ఇచ్చాము. కట్ వర్క్ విత్ పైపింగ్. దీంట్లో సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ ఉంది. ఇది పర్పుల్ కలర్ షేడ్ కాబట్టి మనం సిల్వర్ పైపింగ్ ఇచ్చాం. కొంచెం లుక్ బాగుంటుందని. ఎలా వచ్చింది కట్ వర్క్? మెరూన్ కలర్ ఉంది కాబట్టి దీనికి ఓన్లీ బాల్స్ తో స్టిచ్ చేస్తాం. బాల్స్ కూడా మనం పోట్లీ బటన్స్ చేసినప్పుడు థర్మాకోల్ బాల్స్ ని ఉపయోగిస్తాము. పూసలతో కూడా చేయొచ్చు. ఓకే అండి, బాయ్. వీడియో చూసినందుకు ఎవరైనా ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.